అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఈరోజు వచ్చేసి నేను బోటిక్లో ఉన్నానండి. సో మీ అందరికీ తెలుసు బోటిక్ ఉందని. సో మా బోటిక్లో వచ్చేసి కొన్ని శారీస్కి పళ్ళు డిజైన్స్ వేశారనమాట. ఇప్పుడు పళ్ళు డిజైన్స్ అనేది ట్రెండింగ్ చాలా నడుస్తుందండి. మ్యారేజెస్కైనా ఫంక్షన్స్కైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా టాజిల్స్ వర్క్స్ వేసుకుంటున్నారు. సో అందులో మేము కొంచెం లేటెస్ట్ న్యూ మోడల్ టాజిల్స్ వేసామన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ శారీ, పింక్ అండ్ వైట్ అండ్ సిల్వర్ ఉంటుంది చూడండి. ఇది శారీ వచ్చేసి ఇది కింద కాపర్ బార్డర్ వచ్చింది. దీనికి పళ్ళు వచ్చేసి పింక్ వచ్చింది, పింక్ కాపర్ సిల్వర్ వచ్చింది. సో మేము టాజిల్స్ అనేది ఇలా వేసాం చూడండి. ఇవి వచ్చేసి మనకి ముత్యాలండి, పల్స్ అంటారు కదా, అవి కొంచెం పెద్ద ముత్యాలు తీసుకున్నాం. ఇక్కడ సిల్వర్ది తీసుకున్నాము. ఇంకా మధ్యలో వచ్చేసి థ్రెడ్ తోటి టాజిల్స్ వేసాము చూడండి. నీట్గా చైన్ వర్క్ లాగా వచ్చింది. ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది శారీ వచ్చేసి దీనికి సెట్ అయ్యేలాగా వేసాము అనమాట శారీ. సో ఇది టాజిల్. ఫస్ట్ శారీ చూసారు కదా, ఇది వచ్చేసి సెకండ్ శారీ. ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, కట్టుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది శారీ. సో ఇది వచ్చేసి శారీ. ఇది శారీ నైట్ టైం డిన్నర్స్కి ఫంక్షన్స్కి కట్టుకున్నా చాలా బాగుంటుంది. లైట్ పెసర్ కలర్ అంటారు కదా, అట్లా 3 కలర్స్ ఉన్నాయి ఇందులో. లైట్ ఆనియన్ కలర్, పెసర్ కలర్ అండ్ సిల్వర్. ఇది శారీ. ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చారు, ఆరెంజ్ కలర్ అండ్ సిల్వర్ ఇచ్చారు చూడండి. దీనికి టాజిల్స్ వచ్చేసి ఇట్లా వేసాము. ఇప్పుడు చూపిస్తాను ఇట్లా. ఇక్కడ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాం, ఇందులో గ్రీన్ ఉందని. ఇది ఆనియన్ కలర్. కింద మనకి బీడ్స్ పల్స్ వచ్చేసి కూడా ఇది సిల్వర్, ఇది లైట్ ఆనియన్ కలర్, ఇది వచ్చేసి థిక్ సిల్వర్. ఇది స్మాల్ తీసుకున్నాం. ఇవి కొంచెం బిగ్, ఇది కొంచెం బిగ్. ఇట్లా 5 గ్యాప్ ఇచ్చుకుంటా చూసినాం. ఇట్లా మీకు ఇట్లా చూపిస్తే కనబడుతుంది. ఇది అన్నమాట, ఇది లేటెస్ట్ డిజైన్. అవి అన్ని శారీస్లో ఇది ఫేవరెట్ అనమాట, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ 2 శారీస్ చూసారు కదా, ఇది థర్డ్ శారీ. ఇప్పటివరకు మీరు బీడ్స్వి చూసారు, ఇవి ఓన్లీ టాజిల్స్వి. ఇది వచ్చేసి మెహందీ కలర్ శారీ చూడండి. ఇది మెహందీ, ఇందులో పింక్, గోల్డ్, సిల్వర్ మిక్స్ అయ్యింది. ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఈ కలర్ వచ్చింది, థిక్ బ్రింజాల్ కలర్. ఇది ఈ కలర్లో శారీ కూడా చాలా బాగుంటుందండి. సో దీనికి వచ్చేసి ఏం బీడ్స్ వాడలేదు, ఎందుకంటే ఇది అంత కాస్ట్లీ శారీ కూడా రాదనేసి జస్ట్ నార్మల్గా టాజిల్స్ వేసాము. ఈ టాజిల్స్ వచ్చేసి ఒకటి పళ్ళు కలర్ వేసాం, ఒకటి శారీ కలర్ వేసాం. శారీ కలర్ ఇది, పళ్ళు కలర్ ఇది. ఇది మ్యాక్సిమం అందరికీ తెలుసండి, టాజిల్ జస్ట్ థ్రెడ్ వరకే ఉంటుంది చూడండి. కానీ ఇది కూడా చాలా టైం పడుతుంది చేసే వర్క్ అనేది. నీట్గా ఉంది చూడండి, నీట్గా వచ్చింది వర్క్ కూడా. సో ఇది థర్డ్ శారీ, చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి 4th శారీ అండి. ఈ 4th శారీ వచ్చేసి మనకి పింక్. ఇది మ్యాక్సిమం గ్రీన్ కలర్ అంటే చాలా మందికి ఇష్టం అండి, ఫేవరెట్ కూడా. చూడండి, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో శారీస్ చాలా ఉంటాయి, బాగా అనిపిస్తాయి. ఏదైనా టెంపుల్స్కి కట్టుకున్నా, ఏది కట్టుకున్నా. ఇది వచ్చేసి శారీ మనకి పెద్ద, కింద చూడండి పెద్ద బార్డర్ వచ్చింది, ఇదంతా పెద్ద బార్డర్. ఇది పైన వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ ఫ్లవర్స్ తోటి వచ్చింది, పట్టు చీర ఇది. దీనికి పళ్ళు వచ్చేసి మనకు పింక్ వచ్చింది, ఇది పళ్ళు పింక్ అనమాట. సో ఈ వర్క్ వచ్చేసి మనకి చూడండి, ఇవి వచ్చి గోల్డ్వి పెట్టాము. ఫస్ట్ గోల్డ్వి పెద్ద పూసలు తీసుకున్నాము, తర్వాత ఇవి చిన్న చిన్న పూసలు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫ్లవర్ టైప్ చేసాం, కింద ఫ్లవర్ టైప్ చేసి టాజిల్ ఇచ్చాం. సో నెక్స్ట్ గ్రీన్, ఒకటి ఆల్టర్నేట్ కలర్స్ తీసుకున్నామండి, పింక్ గ్రీన్ అట్లా తీసుకున్నాం. ఇదంతా పింక్ ఒకటి, గ్రీన్ ఒకటి, పింక్ ఒకటి, గ్రీన్. టోటల్గా వచ్చేసి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది టోటల్ ఓవరాల్ లుక్ అనేది ఇది.
ఇది చూడడానికి మీకు సింపుల్గా అనిపిస్తుందేమో కానీ ఇందులో వర్క్ హెవీ ఉంటుందండి. సో ఇది 4th శారీ. ఇది కూడా లేటెస్ట్ డిజైనే. మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు, కానీ వర్క్ నీట్గా ఉంటే మనకి బయటకు నీట్గా కనిపిస్తుంది అండి. కట్టడం అయినా నాట్స్ వేసడం అయినా అదంతా కొద్దిగా చూసుకుంటే బాగుంటుంది. సో ఇది పట్టు శారీకి ఇలా వేసాం 4th శారీ. శారీస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది వచ్చేసి 5th శారీ అండి. ఇది లైట్ సిమెంట్ కలర్ శారీ. చూడండి, లైట్ సిమెంట్ కలర్ శారీకి మనకు వచ్చేసి ఈ కలర్ పళ్ళు ఇచ్చారు, లైట్ ఆరెంజ్ కలర్ గోల్డ్ వచ్చింది. సో ఇట్లా ఉంది శారీ. ఫస్ట్ శారీ చూపిస్తున్నాను, ఎందుకంటే శారీని బట్టే మేము టాజిల్స్కి కలర్ కాంబినేషన్ సెట్ చేస్తామండి. ఇవి టాజిల్స్. ఇది చూడండి, మీకు క్లియర్గా అనిపిస్తుందని 3 లేయర్స్ పెట్టాను. ఇది వచ్చేసి గోల్డ్ అండ్ సిమెంట్ కలర్. ఈ గోల్డ్ సిమెంట్ కలర్ యూజ్ చేసాము. ఇక్కడ థ్రెడ్ కట్టడం అనేది సిల్వర్ వాడాము. టాజిల్స్ అయితే సిమెంట్ అండ్ గోల్డ్, కట్టడం మాత్రం సిల్వర్ వాడాము. ఎందుకంటే 3 కలర్స్ ఉన్నాయి ఇందులో శారీలో. సో ఓన్లీ టాజిల్స్ వేయించాను సింపుల్గా. కొన్నిటికి సింపుల్గా బాగుంటుంది, కొన్నిటికి గ్రాండ్గా బాగుంటుందండి. శారీని బట్టి సెలెక్షన్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఫైనల్ లుక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి 6th శారీ అండి. ఇది లాస్ట్ శారీ ఈరోజు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. ఇది కాంబినేషన్ ఎట్లా వచ్చిందంటే మనకి థిక్ బ్లూ, దానికి కాపర్ బార్డర్ అండ్ మధ్యలో కూడా లైట్ వాయిలెట్ అండ్ సిల్వర్ ఇచ్చారు. దీనికి పళ్ళు వచ్చి పింక్ వచ్చింది. సో ఇట్లా పింక్ పళ్ళు ఇచ్చాడు. సో ఇంకా మేము ఏం చేసామంటే ఇంకా కాపర్ కూడా ఉంది, కాపర్ వాడచ్చు, కానీ కాపర్ ఇక్కడ గోల్డెన్ డామినేట్ చేయలేదన్నమాట. సో ఇంకా అందుకే నీట్గా కనబడదు అనేసి ఇక్కడ ఓన్లీ ఆపోజిట్ అంటే పళ్ళు వచ్చి పింక్ వచ్చింది కదా, దీనికి శారీ కలర్ వేసామన్నమాట ఆపోజిట్. ఇట్లా బాగా కనబడుతుంది కట్టుకుంటే. చూడండి, ఇది శారీ కలర్ వాడాము. ఇక్కడ డిజైన్ వచ్చేసి ఏం చేసామంటే సేమ్ టాజిల్ వేసుకొని టాజిల్ పైన ఇట్లా చిన్న చిన్నవి గోల్డ్ కలర్ పూసలు వేసుకున్నాం. చూడండి, 1 2 3 4 5 అన్నిటికీ 5 పూసలు వేసాము. ఇక్కడ నాట్స్ వచ్చేసి గోల్డ్ కలర్ వాడాము. ఇది ఒక డిఫరెంట్ లుక్. సో చూడండి, ఓవరాల్గా ఇట్లా శారీ వచ్చేసి ఇది. ఇప్పటివరకు చూసారు కదండి మీరు ఈ 6 శారీస్. సో నేను వీడియోలో ఎంత అవుతుందని ఓన్లీ 6 శారీసే చూపించానండి. ఇంకా ఉన్నాయి, కంప్యూటర్ వర్క్ వేసిన బ్లౌజెస్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ డిజైన్స్తో కుట్టించిన బ్లౌజెస్ ఉన్నాయి, మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు కమింగ్ వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు అన్నీ నా వీడియోస్ ఫాలో అవ్వాలి అని అంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు టాక్స్. సో పక్కన గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ కూడా కొట్టండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఈజీగా వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. ముందు ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.